హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మనం హైదరాబాద్లో ఫస్ట్ బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ గోల్కొండకు వచ్చినాం. మనం గోల్కొండ పోతున్నాము, దగ్గరలోనే ఉన్నాము. ఫస్ట్ బోనాల పండుగ హైదరాబాద్లోనే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడే గుడి పంతులు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇంత బిజీలో ఉండి ఇంత భక్తుల రద్దీ ఉన్నా అని కూడా పంతులు గారు కూడా మనకి గుడి గురించి, ఈ గుడి ప్రత్యేకత గురించి, ఈ బోనాల పండుగ విశేషత గురించి మనము పంతులు గారి ద్వారా కూడా మనము 4 మాటల్లో మనం విందాం. గోల్కొండ జగదంబ మహాకాళి టెంపుల్ దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా అంటారు. ఇక్కడ కొండపైన, మన ఇక్కడ హైదరాబాద్లో కొండపైన వెలిసిన ఎల్లమ్మ తల్లి అంటారు. అక్కడ బల్కంపేటలో బాయిలో వెలిసిన ఎల్లమ్మ అంటారు. ఇక్కడ ఫస్ట్ బోనాలు జాతర ఇక్కడ ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలవుతుంది. ఈసారి మన అమావాస్య తర్వాత గురువారం స్టార్ట్ అయింది. లాస్ట్ మొన్న 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. ఈరోజు రెండవ పూజ, మొత్తం 9 పూజలు ఉంటుంది. ఈ రోజుతో రెండవ పూజ తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, పూజ, అర్చన కార్యక్రమాలు జరిగాయి. దాని తర్వాత భక్తులకు దర్శనాలు, తర్వాత వాళ్ళ ఒడిబియాలు, బోనాలు సమర్పించుకోవడం. పొద్దు నుంచి భారీ ఎత్తున భక్తులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అమ్మవారు దాదాపు 950 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిసారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడ భక్తులు కోరుకున్న భక్తులకి తప్పకుండా అమ్మవారు ఇక్కడ కోరికలు తీరుస్తుందని చాలా నమ్మకం ఉంది. కాబట్టి అలాగే భక్తులకు కూడా కోరికలు కూడా తీరుస్తుంది. అందుకని భక్తులు ప్రతి సంవత్సరం చాలా భారీ ఎత్తున భక్తుల సంఖ్య పెరుగుతుంది, కానీ తగ్గడం లేదు. అందుకనే ఈరోజు ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఇది 3వ పూజ ఉంది, 4వ పూజ, మొత్తం 9 పూజలు ఉంటుంది. 5వ పూజ రోజు చండీ హోమం కార్యక్రమం ఉంటుంది. తర్వాత 7వ పూజ రోజు శాకాంబారి, తర్వాత ఆ రోజు సాయంత్రం పల్లకి సేవ, అమ్మవారి శావతి ఇవ్వబడుతుంది అన్నమాట. అలాగే 8వ రోజు పూజ కూడా విశిష్ట పూజ ఉంటుంది. 9వ పూజ రోజు కుంభహారతి, ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఫస్ట్ ఇక్కడ మొదలైన తర్వాతనే మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, తర్వాత సికింద్రాబాద్లో బోనాల జాతర, తర్వాత లాల్ దర్వాజా జాతర, తర్వాత ఇక్కడ ముగింపు కార్యక్రమం మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఈ నెల రోజుల్లో అక్కడ జరిగిన మళ్ళీ ఇక్కడ అమ్మవారికి సమర్పించుకునే అమ్మవారి భక్తులు భారీ ఎత్తున దర్శనాలకు వస్తూనే ఉంటారు, తరలి వస్తూనే ఉంటున్నారు. నిజంగా మనకి చాలా అదృష్టంగా భావించాలి. అమ్మవారి దర్శనంతో పాటు గుడి గురించి కూడా పంతులు గారు ప్రత్యేకంగా మనకు చెప్పి మనకి ప్రత్యేక హారగా మనకి అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అమ్మ ప్రసాదం దర్శనం ఇచ్చింది. ప్రత్యేకంగా అమృతానా దగ్గర ఏర్పాటు చేయడమైనది. ఎవరు కూడా చెప్పులు ఇతర ప్రదేశాలలో విడవకూడదు. భక్తులు దయచేసి వారికి కేటాయించిన లైన్లలో వెళ్ళగలరు. క్యూ పద్ధతి పాటించండి. జేబుతొందరున్నారు, జాగ్రత్త. తమ వస్తువులను భద్రపరచుకోగలరు. భక్తులందరూ CCTV నిఘాలో ఉన్నారు. బోనాలు ఎత్తుకొని వెళ్లే భక్తులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఇబ్బంది జరిగినా కంట్రోల్ రూమ్ వద్ద ఫిర్యాదు చేయగలరు. తమ వెంట తెచ్చుకున్న విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు,
తాత ముత్తాతల నుంచి గోల్కొండ ఇక్కడ బోనాల్లో వీళ్ళే ప్రసాదాలు ఎక్కించడం కానీ ఇక్కడ పలారం బండ్లు తీయడం కానీ వీళ్ళే చేస్తున్నారంట. మనం ముందుగా అందరికీ శనార్థి ఆషాఢ మాసం శుభాకాంక్షలు. తొలి బోనం ఆరంభం అయింది. అందరికీ గల్లి గల్లి వీధి వీధున శివసత్తులకు అందరికీ చాలా సకల సంతోషంతో గోల్కొండ జగదాంబ మాతకి అందరూ పేరు పేరున తీసుకొని బోనాలు తీసుకొని వస్తున్నారు. ఆనందమే ఉంది. ఇప్పటి వరకైతే సంతోషం అవుతుంది. అందరికి చాలా ఆనందమే ఉంది. గోల్కొండ అంటే జగదాంబ ఇప్పటితోటి కాదు, కొన్ని ఏండ్లకెంచెలు తాతల తరం నుంచి వస్తుంది. ఇట్లనే గోల్కొండ అమ్మవారి జగదాంబిక చల్లనేది తల్లి చల్లగా చూస్తుంది. పిల్ల పాపలు ఇదే కుటుంబం సబ్దిగా వచ్చి పోతుండ్రు. అందరూ కడపకి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తురు. ఈడ 705 మెట్లున్నాయి. ఈడ మెట్టుకి బొట్లు పెట్టుకొని సకల సంతోషంతో ఎప్పటికీ ప్రతి సంవత్సరం వస్తామండి. మేము రాబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి బోనం తీస్తున్నా నేను ఈడక. మా సభ్యులు అందరూ, మా శిష్యులు, మా పెద్దవాళ్ళు అందరితోటి మేము వస్తాము. అందరు సకల సంతోషంతో వస్తున్నాం. మేము పర్వాలేదండి, చాలా సంతోషంతో ఉంది. ఏమైంది తీసుకొస్తా అడమలే అది వస్తాను మన వీరలో ఎత్తుకున్నాడు.
అమ్మ ప్రసాదం దర్శనం ఇచ్చింది. పెట్టుకోగానే అన్న మీ పేరేంటి? మీరు ఎప్పటి నుంచి పోతరాజు గెటప్ వేస్తారు? నా పేరు శ్యామ్. నేను దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నారాయణగూడ నుంచి వస్తున్నాము. నారాయణగూడ నుంచి మీరు ఇట్లనే పోతరాజులోనే వస్తారా? ఇక్కడికి వచ్చి తయారవుతారా? నారాయణగూడ నుంచి వస్తున్నాము. నారాయణగూడ నుంచి మీరు ఇక్కడికి అమ్మవారికి బోనం ఎత్తుకొని వస్తారా? లేదు, మేము తొట్టెలు తీస్తాము. తొట్టెల వెనుకలు మేము వచ్చినాము. అచ్చా, తొట్టెల వెనుకలో మీరు వచ్చారు. మీరు ఎవ్రీ ఇయర్ వేస్తారా? ఎవ్రీ ఇయర్ ఇస్తాము. అంటే మీ పూర్వీకులు అంటే మీ పెద్దలు కూడా వేసేవాళ్ళు, మీ నుంచి స్టార్ట్ అయిందా? లేదు, నా ఇష్టంతో స్టార్ట్ అయింది. అచ్చా, మీ ఇష్టంతో అమ్మవారి మీద భక్తితో మీరు స్టార్ట్ చేసారు. అవును. ఓకే, మీరు ఇట్లాగే అమ్మవారి భక్తి ఇట్లా కంటిన్యూ చేయాలి. మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది తెలంగాణ సంప్రదాయము హైదరాబాద్లో ఇది కొనసాగాలి, పాటించాలి. ఆ ముందు జనరేషన్కి కూడా తెలవాలి, అది పాటించాలి అని కోరుకుందాం. అమ్మవారి ఆశీస్సులు మీ మీద అందరి మీద ఉండాలని కోరుకుందాం. జై భవానీ, జై శ్రీరామ్. జై భవానీ, జై శ్రీరామ్.